నిజంగా ఎంత విషాదమైన ఘటన చోటు చేసుకుందంటే ఈరోజు ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుంది అని నిజంగా అనుకోలేదు గైస్. 3 years చిన్నారి. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు యజ్ఞ. మహారాష్ట్రలోని నాసిక్ డిస్టిక్లో మలెగావ్ అని చెప్పేసి ఒక చిన్న ఊరు. అక్కడ నివసించేవాళ్ళు వీళ్ళు. సో ఏం జరిగిందంటే November 17th ఈ అమ్మాయి ఆడుకుందామని చెప్పి బయటికి వెళ్ళింది. ఇంట్లో నుంచి ఆడుకుందామని బయటికి వెళ్ళి ఆ అమ్మాయి అదృశ్యం అయిపోయింది. చాలాసేపటి తర్వాత కూడా ఇంటికి రాలేదు. ఆడుకున్న తర్వాత ఎవ్రీడే ఆ అమ్మాయి వెళ్తుంది. 2కి వెళ్ళి 2:30, 3 o'clock అంతా రిటర్న్ అయ్యేదంట ఆ అమ్మాయి ఎవ్రీడే, తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ రోజు రాలేదు, 5 గంటలైనా రాలేదు ఆ అమ్మాయి. సో ఆ రోజు ఆరాధిస్తే ఏం జరిగింది ఆ అమ్మాయికి, ఎక్కడికి వెళ్ళింది అని ఆరాధిస్తే ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఒక BSNL టవర్ దగ్గర ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. సో ఎలా జరిగింది, ఏమైంది అని ఆరాధిస్తే వీడి పేరు విజయ్ ఖైనార్. 24 సంవత్సరాలు వీడికి. వీడు ఈ యజ్ఞ వాళ్ళ ఫాదర్కి వీడికి మధ్య ఏదో చిన్న గొడవ ఉంది. ఆ గొడవని మనసులో పెట్టుకొని ఈ అమ్మాయిని టార్గెట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయిని టార్గెట్ చేసుకొని ఆ రోజు ఆడుకుంటున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్ళి ఈ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి 3 ఏళ్ల చిన్నారి పైన లైంగిక దాడి చేసి బలవంతంగా బలాత్కారం చేసి ఆ అమ్మాయి ఇంకా చెప్పడానికి నిజంగా మాటలు రావట్లేదు. 3 ఏళ్ల చిన్నారిని కూడా ఇలా చేస్తారా? ఆ అమ్మాయి అంత చేసిన తర్వాత ఆ అమ్మాయి ముఖం కనిపెట్టకూడదు ఎవరు అని చెప్పేసి గుర్తుపట్టని విధంగా ఆ అమ్మాయి ముఖం మీద బండరాయి తీసుకొని నుజ్జు చేసి ఆ అమ్మాయి డెడ్ బాడీ తీసుకెళ్ళి టవర్ దగ్గర పడేశాడు. పోలీసులు అడిగితే ఎందుకురా ఇలా చేశామంటే వాళ్ళ నాన్న మీద కోపంతో నేను ఇలా చేసిన. ఇంత సైకోగాళ్ళు, నిజంగా సమాజంలో ఇంత సైకోగాళ్ళు ఉన్నారా అనిపించింది. మీరు కానీ మీ పిల్లల్ని కానీ బయటికి పంపించేటప్పుడు అబ్జర్వేషన్లో ఉంచండి గైస్. ఖచ్చితంగా ఆడపిల్లలకి తెలియలేదు ఇదంతా ప్రాసెస్ అంతా జరిగింది 3 గంటలు. ఈ 3 గంటల్లో ఈ అమ్మాయి దే ఫౌండ్ అస్ లైక్ డెడ్ బాడీ. ఆ అమ్మాయి డెడ్ బాడీని తీసుకొచ్చారు ఇంటికి. ఎంత విషాదకరం అంటే నిజంగా డైజెస్ట్ అవ్వట్లేదు. ఇలా కూడా చేస్తారా జనాలు? ఇలాంటి మనుషులు, ఇలాంటి సైకో నా కొడుకులు కూడా ఉన్నారా అనిపించింది. ఖచ్చితంగా ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్, ఎవరైనా మీ ఇళ్లలో పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి పంపించినప్పుడు మీరందరూ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఎవరితో ఆడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి.